జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పెంపుడు జంతు అనగానే ఎవరైనా కుక్కని గాని పిల్లిని గాని పెంచుకుంటారు. కానీ మన రాఘవ్ గారు ఏంటో ఏకంగా పావుని పెంచుకుంటున్నారు. అమ్మో, వినడానికి అయితే చాలా భయంగా ఉంది, కానీ చూడడానికి మాత్రం ఫుల్ కామెడీగా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. చాలా సంతోషంగా ఉంది బాబు గారు, మేడం గారు. ఇదే మా అపార్ట్మెంట్. పేరు ఉంటే ఉండు పోతే పో, పోతే పో. ఈయనే ప్రెసిడెంట్ 420. ఇక అపార్ట్మెంట్ తాలూకా టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు. రాత్రి 8 గంటలకు వాటర్ ఆపేస్తాం, 9 గంటలకు కరెంట్ ఆపేస్తాం, 10 గంటలకి లిఫ్ట్ ఆపేస్తాం, 11 గంటలకి ఆపేస్తారు. మరి 11 గంటలకి అన్ని ఆపేయడం ఏంటి? ఏం మరి ఇక్కడ 9 గంటలకి జనరేటర్ ఆపేసినప్పుడు అడగలేదు, ఇది అడుగుతున్నావు. మీ అపార్ట్మెంట్ చాలా లక్కీ అండి. నాకు ఇంతవరకు పెళ్లి అవ్వలేదు మేడం. ఇక్కడ అడుగు పెట్టానే లేదో శోభనం కూడా అవుతుంది. కంగ్రాచులేషన్స్, హ్యాపీ శోభనం. తాలా తీసుకో. దేనివి? ట్రాక్టర్వి. దేనికి? ఎల్లు దున్నాయి. చంపేస్తాను. గురుగారు, ఇక్కడ ఉంటే ఉండు పోతే పో అపార్ట్మెంట్ ఇదే. ఓ నమస్తే సార్. అదే నేను అక్కడ పక్కూర్లోని తన్నుకు చావండి అపార్ట్మెంట్ లో ఉంటాను సార్. మీ అపార్ట్మెంట్ ఈ మధ్య కొత్తగా కట్టారని తెలిసిందే. ఫ్లాట్ కి రెంట్ గా ఉంటే షిఫ్ట్ అయిపోతాం. నా పక్క ఫ్లాటే ఖాళీగా ఉంది, వచ్చి దిగిపో. ఖాళీగా ఉందా? అంత ఖాళీగా ఉంచుకున్న తలక మాసినోడు ఎవడండి? నోరుమై. నాదే ఆ ఫ్లాట్. ఓనర్ గారు నమస్తే సార్. నమస్తే. మీ ఫ్లాట్ నాకే రెంట్కి ఇవ్వాలి. నెలకు 30,000, 6 నెలలు అడ్వాన్స్. 6 3 12, 6 3 18. నేను ఇలాగే ఇస్తానండి. నాదొక చిన్న రిక్వెస్ట్ గురుగారు. నేను జంతు ప్రేమికుడిని సార్. పెట్స్ పెంచుకుంటూ ఉంటాను. జంతు ప్రేమికుడు, ఐ లవ్ యూ. ఎవడైనా పొట్ట పెంచితే ప్రాబ్లం గానీ పెట్టని పెంచితే ప్రాబ్లం ఏముందండి? నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకో. ఎందుకైనా మంచిదా పెట్టేదో తెలుసుకుని ఈ మాట చెప్పండి. హాయ్ యు. ఐ యామ్ శివ. నమస్తే అండి. ఎల్లవయ్యా, టైం అవుతుంది. నేను కాదు, ముందు నువ్వు లోపలికి వెళ్ళాలి. నేనేనా? రావే. నువ్వే గురుగారు, లోపలికి వెళ్ళి సర్దుకుని వచ్చేస్తాను. నువ్వు కూడా తట్ట పెట్ట తీసుకొని పో. ఓ మై గాడ్, స్వీటీ ఎక్కడికి వెళ్ళారా? రే నాయనా. గురుగారు ఏమైంది? మా స్వీటీ ఎక్కడో తప్పించుకున్నాడు. బయటకు వెళ్ళి 2 కేజీలు తెచ్చేసుకో. నచ్చేసే స్వీట్ కాదండి, స్వీటీ మా పెట్టు. పెట్ట స్వీటీ. స్వీటీ వెతుకుతున్నాను కదా. పెట్ట స్వీట్ అంటే కుక్క పిల్ల కాదండి, పిల్లి పిల్ల కాదు సార్. ఎలక? అబ్బే కాదు సార్. మరి పెట్ట అంటే పావు సార్. అంత కంగారు పడతారు? జస్ట్ 6 అడుగులు తాచుపాము అంతే. అది 6 అడుగులు తాచుపాము. ఎవడైనా పావును పెంచుకుంటాడ్రా? ఎందుకు అలా వెతుకు చిరవ పడతారేంటి? అసలు పాము అంటే ఏమనుకుంటున్నారు మీరు? తెలీదు. పాము గురించి ఒక చైనీస్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఎందుకు అంత భయపడతారు? పావులు నర్సయ్యని పిలుస్తాను. పిల్లండి. హలో బుస్ బుస్. పావులు నర్సయ్య. అదే ఇక్కడ ఉంటే ఉండు పోతే అపార్ట్మెంట్ కి వచ్చాయమ్మా. పోతే పో అపార్ట్మెంట్ కి. బుస్ వచ్చాయి. ప్రాబ్లం ఏంటి? నేను ఒక పావును పెంచుకుంటున్నానమ్మా. ఓకే. ఆ పావు సడన్గా తప్పించుకుంది. అలా భయపడతావేంటి? నాకు పాము అంటే భయం అండి. పావుని ఎలా పట్టుకుంటావు? కళ్ళు మూసుకుని పట్టేసుకుంటానండి. కళ్ళు మూసుకున్నా? ఇప్పుడు ఇక్కడ పావును పట్టుకోవాలి ఎలాగా? మీరు వనక్కండి సార్. సమ్మర్ లో వణుకుతారేంటి మీరు? అలాంటారు. నా గురించి తెలియదు మీకు. నేను ఎంత పెద్ద పాముని పట్టుకున్నాను తెలుసా? ఏం పావుని? వానపాము. వానపామును పట్టుకుని ఏం చేసావురా? భయపడి వదిలేసానండి. స్వీట్ అమ్మా, స్వీట్ తల్లి. దాని పేరు స్వీటీ. కొంచెం ధైర్యం ఉంటుంది. గదిలోకి వెళ్దాం. స్వీటీ సౌండ్ లేని చేయకండి బాబు. స్వీటీ
స్వీటీ స్వీట్ అమ్మా. ఏం చేస్తున్నారా మీరు? స్వీటీ తప్పించుకుందండి, అక్కడ ఇంట్లోకి వెళ్ళి ఎతుకుతున్నాం. మీకు పెట్టి కనపడట్లేదు కదా, లోపల ఏం జరుగుతుందో కనపడట్లేదా? ఏం జరుగుతుంది సార్? ఒరేయ్! అసలు ఏం పెట్టరా అది? పాము సార్, ఓ పావును పెంచుకుంటాం. పావా! ఒరేయ్! ఏయ్! పావు ఎక్కడుందా? సార్ ఓపెన్ చేద్దాం. ఏంటి అనౌన్స్మెంట్ ఎత్తే అది ఇది సార్, ఇది మైక్ ఎక్కడ ఉంది పట్టుకోండి. మైక్ టెస్టింగ్ 1 2 3. అపార్ట్మెంట్ వాసులకి ఒక ముఖ్య గమనిక, మా స్వీటీ ఈ రోజు మార్నింగ్ చెప్పు తెగుతాది, పావని చెప్పు, పావని చెప్పు. స్వీటీ అని చెప్పావనుకో, ఎలకో కుక్క పిల్లలు కూడా ఎలా అయిపోతారు, పావంటే ఎలా అవుతారు చెప్పు. కూల్ కూల్, మీకు కావాల్సినట్టు చెప్పాలంతే కదా. చెప్పు. మైక్ టెస్టింగ్. అపార్ట్మెంట్ లో పాము దూరిపోయింది. ప్రతి ఒక్కరు ఎలా చెప్పండి. గ్రేట్ సార్, మేడం గారు ఎంత మంచి మనిషి అండి, ఎంత మందికి ధైర్యాన్ని ఇస్తున్నారంటే రియల్లీ గ్రేట్ ఓ సార్. పని చేయి, నువ్వు కూడా వెళ్ళు, ధైర్యం ఇచ్చేస్తుంది. ఒక్క సెకండ్. చెప్పు తీసుకుని పడతా. ఏయ్, వదులు. ఏయ్, ఏంట్రా ఇది? ఆ. నువ్వు పట్టుకోవు, వాళ్ళని పట్టుకోనివ్వు. నీతో ఉన్నాను నేను, నా పుట్టింటికి వెళ్ళిపోతా. గుడ్ బై. ఓకే అమ్మా, అడ్రస్ పెట్టేసి నేను వస్తా. గురుగారు ఏంటి సార్, మీరు భయపడకండి సార్. ఏంటి వారిని తలకు మాసినాగవా. మీరు వచ్చు 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 అంటారు, ఈ ఎండకి వాళ్ళంతా తడిచిపోతున్నారా. ఎండ అంటే గుర్తొచ్చింది, దిస్ ఇస్ ఎ సమ్మర్ యూనో. ఈ ఎండాకాలంలో మా స్వీటీ గారు ఎక్కడ పెడితే అక్కడ ఉండడు, వెళ్ళి ఫ్రిడ్జ్ లో అక్కడ దాక్కుంటుంటాడు. గురుగారు మన ఇంట్లో ఏమైనా ఫ్రిడ్జ్ ఉందా? డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. ఓ మై గాడ్, చెప్పొచ్చు కదా, దొరికేసాడు స్వీటీ గారు. స్వీట్ తల్లి ఎక్కడున్నారా? స్వీటీ స్వీటీ స్వీటీ. గురుగారు స్వీటీ ఫ్రిడ్జ్ లో లేదు సార్. ఫ్రిడ్జ్ ఏదైనా ఫ్రిడ్జ్ బాధేవు కదా, ఆ ఫ్రిడ్జ్ కో డోర్ ఉంటది, దానికి తీసే ఆప్షన్ ఉన్నదని తెలియదురా మెడమెట్లు నా కొడక. ఓ మై గుడ్నెస్, ఈ ఫెసిలిటీ కూడా ఉందా, మాకు అసలు తెలియదండి. అయినా మీరు ఫ్రిడ్జ్కే ఇంతలా భయపడిపోతున్నారు, ఆ పక్కన టీవీ బద్దలైపోయింది, ఆ విషయం తెలిస్తే. టీవీ బద్దలైపోయిందా? కావాలని బద్దలు కొట్టలేదు, బీరువాని పక్కన కొడుతుంటే పక్కన ఫ్రిడ్జ్ పగిలిపోయింది. బీరువా కూడా పోయిందా? ఎనీవే మీరు ఏసీ కోసం ఇంకా పైకి చూడక్కర్లేదు, అది కూడా కింద పడిపోయింది. ఏమండి, ఏయ్, నోర్మై, మా ఆవిడ ఏంటి ఇలాగొచ్చావేంటి? మీరేంటి స్వీటీని ఇంట్లో వదిలేసి వచ్చేసారు? స్వీటీని ఇంట్లో వదిలేసానా? మరి నేను పెట్టి పట్టుకుని వచ్చాను కదా ఇక్కడికి. అయ్యో, అది పాత బాక్స్ అండి. చెప్పాలి కదా, పాత పెట్టి పట్టుకుని ఇక్కడికి వచ్చేసాను. స్వీటీ తప్పించుకుందని ఎంత కంగారు పడిపోయినా తెలుసా? స్వీటీ మా ఇంట్లోనే ఉందంట గురుగారు. కొత్త అపార్ట్మెంట్ రా, 3 రోజులు బట్టి ఎవరికి నిద్రాహారాలు లేవు, నిద్ర పోలేదు. స్వీటీ నీకు మీ ఆవిడ ఇంట్లో పెట్టుకున్నావు, నువ్వు వచ్చి స్వీటీ పీటీ అని తిరుగుతున్నావు, మొత్తం అన్ని సామాన్లని. మొత్తానికి స్వీటీ బాగుంది కాబట్టి మేమందరం హ్యాపీగా ఉన్నాము. మరి జడ్జెస్ మీ స్కిట్ చూసిన తర్వాత ఏమనుకుంటున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు, అంటే ఇంట్లో వైఫ్ వదిలిపెట్టి అంటే అది ఎట్లాగా నువ్వు కన్విన్స్ అంటే అద్దిల్లు ఎత్తుక్కుంటూ వెళ్ళాను సార్, అక్కడ దొరికింది ఆ టైంకి. ఓకే, అట్లా వెళ్ళావా? ఏదో అది స్టార్టింగ్ చెప్పినప్పుడు కొంత కన్విన్స్ అన్ని యావరేజ్ ఉన్నాయి రాఘవ. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్కిట్ జస్ట్ యావరేజ్. ఏంటో ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఈ రోజు మీ అందరికి ఏమైంది అర్థం కావట్లా, అందరూ మోకుమ్మడిగా తేడా కొట్టేస్తున్నారు. బాగా చేయండి రాఘవ, నెక్స్ట్ టైం బెటర్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రాఘవ గారు, బట్ వి వాంట్ మోర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.